International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. విశాఖ యువకుడు ఒక అరుదైన రికార్డు అయితే సాధించాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ అయితే సంపాదించడం జరిగింది. అది కూడా కుటుంబం అంతా డాక్టర్ కుటుంబం కూడా కావడం విశేషం. ప్రస్తుతం అంతా ఆయన తల్లిదండ్రులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు మీ అబ్బాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ రావడంపై? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అన్నది వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ అండి. వరల్డ్లో నెంబర్ 1 బిజినెస్ స్కూల్ అది. అది కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటుంది, అమెరికాలో. దానికి మా అబ్బాయికి ఎంబీఏ, అది గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు, అది ఫెలోషిప్తో వచ్చింది. దాన్ని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అది అక్కడ రావడానికి బాగా క్రెడెన్షియల్స్ ఉంటేనే కానీ అక్కడ సీట్ సంపాదించడం కష్టం అండి. అంటే చెప్పండి సార్, మీరు డాక్టర్, మీ అబ్బాయి డాక్టర్ అవ్వాలని మీరు ప్రెజర్ తెచ్చారు, లేకపోతే ఏమైనా అదుగోలా? మా అబ్బాయి డాక్టర్ అవ్వాలని మేము ఎప్పుడు ప్రెజర్ తెలేదండి. అతను ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా అతనికి ఏంటి ఇష్టమైతే దాంట్లోనే మేము కోర్స్ పెర్సూ చేయాలని చెప్పి అతన్ని ప్రోత్సహించాము. మేమేమీ దేంట్లోనే ప్రెజర్ చేయలేదండి. ఇదంతా కూడా వాడు స్వయంగా మోటివేట్ అయ్యి చేసుకున్నదే. మా గైడెన్స్ అయితే మాత్రం పెద్దగా ఏం లేదు స్టడీస్లో కానీ, అండ్ ఇప్పుడు ఈ సీట్ సంపాదించడంలో కానీ యాజ్ ఎ పేరెంట్స్గా మేము ఇవ్వాల్సిన సపోర్ట్ అయితే ఇచ్చేవాళ్ళం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది ₹1,00,00,000 స్కాలర్షిప్ రావడంపై ఏమంటారు? మా అబ్బాయికి ముందు నుంచి చదువులో ముందుండేవాడండి. ఎందులో అయినా సరే ఫస్ట్ వస్తూ ఉండేవాడు. వాడు ఈవెన్ ఇంటర్మీడియట్ తర్వాత ఈ ఐఐటికి కానీ లేకపోతే బిట్స్ ఇలాంటి బిఆర్కి ఇలాంటి అన్నిటిలో కూడా వాడికి చాలా మంచి సీట్స్ వచ్చాయి. ఈ ఐఐటి కాన్పూర్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చేశాడు. అందులో కూడా మంచి CGPAతో బయటకు వచ్చాడు. తర్వాత అక్కడి నుంచి వాడు క్యాంపస్ సెలెక్షన్ ద్వారా శాంసంగ్ కొరియా హెడ్ క్వార్టర్స్లో జాబ్ సంపాదించుకున్నాడు. అక్కడ వాడికి 1.2C ప్యాకేజ్ ఉండేది. అక్కడ వాడు 2.5 years వర్క్ చేశారండి. అక్కడ నుంచి వాడు MBA చేద్దామని డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయిన తర్వాత వాడు మంచి టాప్ యూనివర్సిటీస్ అన్నిటికీ అప్లై చేసుకున్నాడు. వాటిలో వాడికి టాప్ 3 యూనివర్సిటీస్లోనూ వచ్చింది. అందులో వాడికి ఈ స్టాన్ఫోర్డ్లో ఫెలోషిప్తో పాటు అంటే వాడి ఫీలో ఒక 1 crore దాకా మనకి వాడికి ఇస్తారనమాట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళే ఇస్తారు. దాంతో ఆ స్కాలర్షిప్ రావడంతో వాడికి సపోర్ట్గా ఉంది. దాంతో మాకు సంతోషంగా ఉందండి. చెప్పండి సార్, అసలు ఏ విధంగా చూడచ్చు భారతదేశంలో ఒక విశాఖ తెలుగు కుర్రాడు ఇలా సాధించారంటే ఏ విధంగా మీరు గర్వపడుతున్నారు? అంటే స్టాన్ఫోర్డ్లో అడ్మిషన్స్ అనేవి యాక్సెప్టెన్స్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి. అది మన ఇండియా నుంచి ఈ ఏడాది వెళ్ళిన వాళ్ళు కూడా అతి కొద్ది మందే ఉన్నారు. దాంట్లో ఆంధ్ర నుంచి మాకు తెలిసిన వరకు ఇంకెవరూ లేరు. దానివల్ల మాకు కొంచెం ప్రెస్టీజియస్గా కూడా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి. అంటే రెస్పాన్స్ ఎలా ఉంది బయట నుంచి చాలామంది మా వెల్ విషర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ స్టాన్ఫోర్డ్ గురించి ఐడియా ఉన్న ఎడ్యుకేషనలిస్ట్ కానీ అందరూ మాకు ఫోన్ చేసి విష్ చేస్తున్నారండి. విష్ చేసి ఎక్కడైనా కనిపించినా ఫంక్షన్లో కనిపించినా అందరూ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా సంపాదించాడు అంత మంచి యూనివర్సిటీలో అని. అంటే దీనికి నాలెడ్జ్ ఉండాలి, స్టాన్ఫోర్డ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి వాళ్ళకి. అలాంటి వాళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా పిల్లల్ని ఎలా చదివించాలి, మీరు మాకు గైడెన్స్ ఇవ్వండి, ఇలాగా మమ్మల్ని మాట్లాడుతున్నారు 2 రోజుల నుంచిను. సంతోషంగా ఉందండి. చెప్పండి సార్, చాలామంది యువత ఫారెన్ వెళ్ళారంటే ఏదో ఎంజాయ్ చేస్తారు, అలా శిఖర్లు తిరుగుతారు. నేటి యువతకి ఏం చెప్పదలుచుకున్నారు? ఫారెన్ వెళ్ళే యువత షికార్లు ఎంజాయ్మెంట్ కంట ఇక్కడ లేనిది, ఇక్కడ మనకి చెప్పని విషయాలు నేర్చుకుందామని, కొత్త విషయాలు నేర్చుకుందామని వరల్డ్ క్లాస్ ప్లాట్ఫామ్ మీద నిలబడి అసలు వరల్డ్ లెవెల్లో లేటెస్ట్గా ఏం జరుగుతున్నాయని విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. అంతేగాని అక్కడికి వెళ్ళి ఎంజాయ్మెంట్ చేస్తే మాత్రం అది ప్యూర్ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ వాళ్ళకి ఏ విధంగానే ఉపయోగపడదండి, వాళ్ళకి కానీ దేశానికి కానీ ఏ విధంగానే ఉపయోగపడదు. అంటే ఏ విధంగా చూస్తారు మీ అబ్బాయికి ఒక రోల్ మోడల్ చాలామందికి ఇప్పుడు చెప్పొచ్చు? అంటే పూర్తిగా చాలామంది యువత అంటే తిరగడం కానీ జాబ్ కానీ అలాంటిది ఒక ప్రాక్టికల్గా ఉండదు. మా ఊరు చిన్నప్పటి నుంచి కొంచెం హార్డ్ వర్కర్ అండి. ఏ పని చేసినా సరే 1-2 సార్లు ఆలోచించి ఓకే రెస్పాన్సిబుల్గా మన యొక్క ఫ్యామిలీ రెప్యుటేషను, సోషల్ రెప్యుటేషను అన్నీ చూసుకుని ఓకే ఒక పద్ధతిలో చదువుకుని అది మట్టుగా వాడి యొక్క దారిని సక్రమంగా వేసుకుని ఇప్పటి వరకు అన్ని వాడు మొదలుపెట్టిన అన్ని కార్యక్రమాల్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాడండి. చిన్నప్పటి నుంచి ఏదే NTSC ఎగ్జామ్ అవనండి, KVP అవ్వండి, IIT అవనండి, శాంసంగ్లో జాబ్ అవనండి, ఇప్పుడు MBA ఆడ అనుకున్న యూనివర్సిటీ సీట్ సంపాదించి
ఓకే, ఇదన్నిటికీ కారణం ఏంటంటే హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ అండ్ పెర్సీవరెన్స్. ఈ 4 క్వాలిటీస్ ఆడికి ఉండడం వల్ల వెళ్ళాడు. యువత వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈ క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఎవరైనా వెళ్ళొచ్చండి. ఇది పెద్ద ఎక్స్ట్రాడినరీ డీడ్ ఏం కాదు, బట్ దానికి హార్డ్ వర్క్, డిసిప్లిన్, పెర్సీవరెన్స్ ఉంటే ఈ స్టేజ్కి రీచ్ అవుతారు. స్టడీస్ అన్ని వైజాగ్లోనే చదివారా? 10th వరకు టింపునలో చదివారండి. తర్వాత చైతన్య నారాయణ ఐఐటి అకాడమీ అని హైదరాబాద్లో చేశారు. అక్కడ ఐఐటి సీట్ వచ్చిన తర్వాత కాన్పూర్ ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ చేశాడు ఆయన. ఆ తర్వాత శాంసంగ్లో వర్క్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి ఎంబీఏకి అమెరికా వెళ్తున్నాడు. చెప్పండి మేడం, ఇంకేం చెప్పదలుచుకున్నారు? పిల్లలు తమ గోల్ని డిసైడ్ చేసుకోవాలి. దీనికి పేరెంట్స్, టీచర్స్ కూడా సపోర్ట్ ఇవ్వాలి. చిన్నతనంలో వాళ్ళు డిసైడ్ చేసుకోలేరు, ఎటు వెళ్ళాలనేది వేవరింగ్ ఉంటుంది వాళ్ళకి. దానికి కొంచెం మనం ఎప్పుడూ కూడా సపోర్ట్గా నిలిచి నువ్వు కెరియర్లో ఎటు వెళ్ళదలుచుకున్నావో అదే చదవాలని సపోర్ట్ చేయాలి. ఈ విషయంలో మేము వాడిని ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రెషర్ పెట్టలేదు. మేము వాడిని డాక్టర్సే అవ్వాలి అని ఎప్పుడూ అనలేదు. వాడు నేను ఇంజనీరింగ్ సైడ్ వెళ్తానంటే అలాగే నువ్వు ఏదో అనుకున్నావో అందులో నువ్వు సక్సెస్ సాధించాలనే సపోర్ట్ చేశాము. సో ఈ విధంగా ఏంటంటే పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ గోల్ని వాళ్ళకి మనం కొంచెం చెప్పి వాళ్ళు దాన్ని ముందుకు వెళ్ళేలాగా సపోర్ట్ చేయాలి, కానీ మన కోరికలు వాళ్ళ మీద రుద్దకూడదండి. నేను ఈవిడ అభిప్రాయంతో ఏకీపిస్తున్నాను. మన యాక్చువల్గా పిల్లలకి ఏంటి ఇష్టమైందో ఆ ఫీల్డ్లోనే వాళ్ళని ఎదగనిచ్చేటట్టు చేయాలి. వాళ్ళకి ఇష్టం లేని ఫీల్డ్లో ఉంటే వాళ్ళు ఎంత కష్టపడినా సరే అక్కడ సక్సెస్ సాధించలేరు. అదే ఇష్టమైన ఫీల్డ్లో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా కష్టపడతారు. ఆ కష్టాన్ని వాళ్ళు కష్టంగా తీసుకోరు. దాన్ని ఎక్కువ అక్కడే టైం స్పెండ్ చేసి అక్కడే దాంట్లోనే డెవలప్ అవ్వడానికి ట్రై చేస్తారు ఇష్టం ఉన్న ఫీల్డ్లో. కాబట్టి నా యొక్క అభిప్రాయం ఏంటంటే పిల్లల్ని ఇష్టం ఉన్న ఫీల్డ్లో ఎదగనిచ్చేస్తే వాళ్ళ మట్టుకు వాళ్ళే బ్లూమ్ అవుతారండి. ఇది శ్రీరామ్ పేరెంట్స్ అయితే చెప్తున్నారు. పూర్తిగా గోల్ అనేది ఉంటే పూర్తిగా ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారని, ప్రతిదీ దానికి ఒక హార్డ్ వర్క్ అనేది చేయాలని చెప్తున్నారు. మా అబ్బాయి ఇలాంటి ఘనత సాధించడం మాకు ఆనందంగా ఉందని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాడు RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.